Against men. We want justice. We want justice. అవసరమైన ఫోన్ I want Momita to get justice, because this can happen even tomorrow, even day after tomorrow, even until years. But if the government doesn't take the responsibility, then it is not going to happen. Anything is not going to happen. So please, we deserve justice. Please give us justice, because we don't want this again to happen in the future. Thank you. మనం భారతదేశంలో మనం ఉన్నాం. ఇలాంటి దేశంలో డాక్టర్స్కి కానీ సాఫ్ట్వేర్స్కి కానీ చదువుకునే అమ్మాయికి కానీ ఎలాంటి జస్టిస్ లేదు. మేము ఇప్పుడు చదువుకుంటున్నాం, రేపటి రోజున మాకు జాబ్ వచ్చి మేము ఎక్కడికైనా వెళ్ళి అక్కడ జాబ్ చేయాలి అని అంటే మాకు రక్షణ ఎక్కడుంది? ఇప్పుడే ఇలా జరిగింది, ఇంకొకరికి జరగచ్చు, నాకు జరగచ్చు, నా ఫ్రెండ్కి జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు. ఇది జరగదు అనే నమ్మకం ఎక్కడుంది? గాంధీజీ గారు స్వతంత్రం వచ్చింది అన్నారు. ప్రతి అమ్మాయి అర్ధరాత్రి బయటికి వెళ్తేనే స్వతంత్రం. ఇప్పుడు పక్కపక్కలే బయటికి వెళ్ళలేకపోయిన పరిస్థితి, అర్ధరాత్రి ఇంకే పరిస్థితి ఇంకే అమ్మాయికి రాదని గ్యారంటీ ఏమి? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేయాలి. ఫార్మాస్యూటికల్ సైన్సెస్ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చినాము. ఈ రోజు ఈ కార్యక్రమం, ఈ ర్యాలీ జరపడంలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కోల్కతాలో జరిగిన దారుణ సంఘటన, మమిత అనే డాక్టర్ జరిగిన దారుణ సంఘటన మేమందరం నిరసిస్తూ ఈ ర్యాలీని జరుపుతున్నాము. మహిళల పైన అత్యాచారాలు, దురాగతాలు ఇంకా కొనసాగుతున్న ఈ సమాజంలో కొంతమంది అయినా ఈ అవగాహన సదస్సు ద్వారా లేకపోతే ఈ ర్యాలీ ద్వారా కొంతమంది అయినా మేల్కొంటారని మేమందరికీ మా నిరసన తెలుపుతూ సెయింట్ జాన్స్ కాలేజ్ తరఫున మేము నిరసన తెలుపుతూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ దీంట్లో మా పిల్లలందరూ కూడా మీరు గమనిస్తున్నారు, ఈ బ్యాడ్జెస్ ద్వారా, తర్వాత యాప్రాన్స్ మీద ఉండే రెడ్ మార్క్స్ ద్వారా వారి యొక్క నిరసన తెలుపుతున్నారు. మహిళల పట్ల ఇంకా చట్టాలు పెరగాలి, ఇంకా మహిళల పట్ల జరుగుతున్న దురాగతాలను ప్రభుత్వం ఖండించాలి, ఇంకా ఎక్కువ చట్టాలు రావాలి, చాలా కఠినంగా శిక్షించాలి సార్. శిక్షలు అనేవి కఠినంగా లేవు కాబట్టే ఇలా జరుగుతున్నాయి. అన్ని ఈజీగా తీసుకుంటున్నారు. ఆడపిల్లల్ని ఎంతో భరోసాతో వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తున్నారు, కాలేజెస్కి, స్కూళ్లకు, పనులకు పంపిస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో భరోసాగా పంపిస్తున్నారు. ఇక్కడికి వస్తే, కాలేజీలకు, స్కూళ్లకు వస్తే వాళ్ళకి రక్షణ కల్పించడం లేకపోతున్నాము. ఎంత ప్రయత్నించినా అంత రక్షణ కల్పించలేకపోతున్నాము. ఎందుకంటే వాళ్లకు లీనియన్స్ ఎక్కువైపోయింది, ఏమీ చేయలేరు. మహా అయితే ఎంత జైలు శిక్ష హ్యాపీగా గడిపి వద్దాము అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చావు కంటే, ఉరి కంటే కఠినమైన శిక్ష అమలు చేసినప్పుడే ఇవన్నీ ఆగుతాయి సార్.